యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం. 9వ సంవత్సరమున 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ దినము పేరు వ్రాసి ఇంచుము. నేటి దినము పేరు వ్రాసి ఇంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు. మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీయు చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగు చేయము. దానిని బాగుగా పొంగించుము. ఎముకలను చాలునంతగా ఉడికించుము. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. మడ్డిగల కుండ, మానకుండా మడ్డి గలిగియుండు కుండ నీకు శ్రమ. చీటి దాని వంతున పడలేదు. వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించెను. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండనిచ్చితిని. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను. చాలా కట్టెలు పేర్చుము. అగ్ని రాజబెట్టుము. మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమీయూ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చిక్కగా దింపుము. తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఇంచుము. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయెను. మష్టుతో కూడా దానిని అగ్నిలో వేయుము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకొను వరకు నీవు శుభ్రపడక ఇందువు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. అది జరుగును. నేనే నెరవేర్చెదను. నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలను బట్టియు నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోవుచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడువవద్దు, కన్నీరు విడువవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు. జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని. సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా నేను వారితో ఇట్లంటిని. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలకు నీవీలాగున ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసికొనక ఇందురు. జనుల ఆహారమును మీరు భుజింపక ఇందురు. మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు అంగలార్చకయు యాడ్వకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును.
అతడు చేసినదంతటి ప్రకారము మీరునూ చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును, వారికి కన్నులకింపైన దానిని, వారు ఇచ్చయించు దానిని, వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమందు నీకు సమాచారం తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన ఒకడు నీ యొద్దకు వచ్చును. ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాటలాడుదువు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీల దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక నేను మిమ్మును తూర్పున నుండు మనుష్యులకు స్వాస్థ్యముగా అప్పగించెదను. వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసెదను, అమ్మోనీయుల దేశమును గొర్రెల దొడ్డిగా చేసెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేల తన్ని ఇశ్రాయేలీల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును. అన్యజనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలము చేతును. జనము కాకుండా మిమ్మును నశింపజేతును, సమూల ధ్వంసము చేతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇతర జనములన్నిటికిని యూదావారికిని భేదమేమి అని మోయాబీయులను శేయీరు పట్టణపు వారును అందురు గనక తూర్పుననున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యెషీమోతును, బయల్మెయోనును, కిర్యతాయిమును, మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటినీ అమ్మోనీయులనందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు. నేను యెహోవానై ఉన్నానని మోయాబీయులు తెలుసుకొనున్నట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎదోమీయులు యూదావారి మీద పగ తీర్చుకొనుచున్నారు. తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము మీద నా చెయ్యి చాపి మనుష్యులేమి పశువులేమి దానిలో నుండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును. దదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలీల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఎదోమీయుల విషయమై నా కోపమును బట్టియు నా రౌద్రమును బట్టియు నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఎదోమీయులు నా క్రోధము తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఫిలిష్తీయులు పగ తీర్చుకొనుచు నాశనము చేయుచు మానని క్రోధము గలవారై తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా,
యెరూషలేమును గూర్చి, ఆహా, జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నా వశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించెదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని వట్టి బండగా చేసెదను. సముద్రము దానిని ఆవరించును, అది వలలు పరచుటకు చోటగును. నేనే మాట ఇచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అది జనములకు దోపుడు సొమ్మగును. బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తి పాలగుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రారాజగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను తూరు పట్టణము మీదికి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి బయటి పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాలునెత్తును. మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును. అతనికి గుర్రములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును. బీట సందులు గల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించున్నప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వని చేత నీ ప్రాకారములు కంపించును. అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీయు అణగద్రొక్కించును. నీ జనులను ఖడ్గముతో హతము చేయును. నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును. వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు. నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు. నీ రాళ్లను, నీ కలపను, నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు. ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారా నాదమికను వినబడదు. నిన్ను వట్టి బండగా చేయుదును, వలలు పరుచుకొనుటకు చోటగుదువు. నీవికను కట్టబడక ఇందువు. నేనే మాట ఇచ్చియున్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తూరును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్న వారి కేకలను, నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును. సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయులను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడా వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు. వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగున అందురు, సముద్ర నివాసమైన దాన, ఖ్యాతి నొందిన పట్టణమా, నీవెట్లు నాశనమైతివి. సముద్ర ప్రయాణము చేయుట వలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను. సముద్రవాసులందరినీ బీతిల్ల చేసినది ఇదే. ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి. నీవు వెళ్లిపోవట చూచి సముద్ర ద్వీపములు కదులుచున్నవి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నివాసులు లేని పట్టణముల వలెనే నేను నిన్ను పాడుచేయునప్పుడు మహాసముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించెదను. పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దానవగుటకై పురాతన కాలములో పాడైన జనుల యొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసెదను. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహా ఘనకార్యము కలుగజేతును. నిన్ను భీతికి కారణముగా చేతును. నీవు లేకపోవుదువు. ఎంత వెదికినను నీవెన్నటికిని కనబడక ఇందువు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఈలాగు ప్రకటన చేయుము. సముద్రపు రేణువుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవనుకొనుచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు. నీ ఓడలను శెనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. బాషాను యొక్క సింధూర మ్రాను చేత నీ కోలలు చేయుదురు. కిత్తీయుల ద్వీపముల నుండి వచ్చిన గుంజు బ్రానునకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసెనార బట్టతో చేయబడును. ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు. తూరు పట్టణమా, సీదోను నివాసులను అర్వదు నివాసులను నీకు ఓడ కలాసులుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. గెబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయువారుగా నున్నారు. సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికుల ఓడలన్నీయు నీ రేవులలో ఉన్నవి. పారసీక దేశపు వారును, లూదువారును, పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు. వారి చేత నీకు తేజస్సు కలిగెను. అర్వదు వారు నీ సైన్యములో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరిచెదరు. నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీసు వారు నీతో వర్తకము చేయిచు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. గ్రేకేయులను తుబాలు వారును మెషకు వారును నీలో వర్తక వ్యాపారము చేయిచు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తోగర్మా వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచెర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దదాను వారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు. చాలా ద్వీపముల వర్తకములు నీ వశముననున్నవి. వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తక వ్యాపారము చేయుదురు. వారు పచ్చరాళ్లను, ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను, అవిసెనార బట్టలను, పగడములను, రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయుచు మిన్నీతు గోధుమలను, మిఠాయిలను, తేనెయు తైలమును, గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కొందురు. దదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్టును, కత్సీయ, కెనయ అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులియ్యబడును. దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకొని అమ్ముదురు. అరబీయులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు. వారు గొర్రెపిల్లలను, పొట్టేళ్లను, మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. షేబ వర్తకులను, రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను, విలువగల నానా విధమైన రత్నములను, బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. హారాను వారును, కన్నే వారును, ఏదెను వారును, షేబ వర్తకులను, అషూరు వర్తకులను, కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు.
వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్ర వర్ణము గలవియు కుట్టుపనితో చేయబడినవియు నగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు. నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయును. అప్పుడు నీ ధనమును నీ సరకులను నీవు బదులిచ్చు వస్తువులను నీ నావికులను నీ ఓడ నాయకులను నీ ఓడలు బాగు చేయువారును నీతో వర్తకము చేయువారును నీలోనున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహములన్నీయు నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు. నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును. కోలలు పట్టుకొను వారందరును నావికులను ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గి పోసుకొనుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింత గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. వారు నిన్ను గూర్చి ప్రలాప వచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? సముద్రము మీద వచ్చిన నీ సరకులను పంపించి చాలా జనములను తృప్తిపరచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలెనే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు. వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్నబోవును. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు. భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును. విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయు దొరకదు. శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తనునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వము వలన జగడమే పుట్టును. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును. విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనుందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును.
నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును. భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారుమనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. స్పృశించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుపానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణకుచున్నానెను. ఇప్పుడైతే సీయోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి.
వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము గదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేష సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాను. మరియు నేను మరి త్వరగా మీ వద్దకు మరలా వచ్చినట్లు ఈలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదను. మీ పైని నాయకులైన వారికందరికిని
పరిశుద్ధులకందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్.